ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నిరుద్యోగులు మాత్రమే ప్రధాన పాత్ర పోషించారు. కానీ గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని తప్పుల తడకల మీద నడుస్తుంది. అన్ని అవకతవకలు జరిగాయి. ఎందుకంటే 2022లో వచ్చిన 503 పోస్టులకు మరి 2024 వచ్చిన 63 పోస్టులకు రెండు కూడా వేరువేరుగా ఎగ్జామ్ పెట్టకుండా రెండిటి కలిపి ఎగ్జామ్ పెట్టడం వల్ల ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే న్యాయం జరిగింది. 10 సంవత్సరాలుగా కష్టపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగింది. ఎందుకు చెప్పనా, 63 పోస్టులు కూడా వాళ్ళు కొత్తగా కలపడం గల కారణాలు ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ పోస్టులు అయితే ఏవైతే ఉందో అవి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవ్వడానికే ఇది 63 పోస్టులను కాంగ్రెస్ పార్టీ కలిపింది. ఇంకోటి, ఇవాళ 14 సంవత్సరాలు ఆగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 విషయంలో ఇంకో 15 రోజులు ఆగితే ఇవాళ నిరుద్యోగుల అభ్యర్థులకు న్యాయం జరిగేది. ఇవాళ సింగిల్ బెంచ్ మాకు అనుకూలంగా తీర్పిచ్చిన డివిజనల్ బెంచ్ స్టే మాత్రమే తీసేసింది. స్టేని తీసేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అర్ధరాత్రి దొంగలు పడే టైంలో రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఇవాళ ఇంత హడావిడిగా బాదరగా మీరు రిజల్ట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంది? మళ్ళీ అదేవిధంగా హడావుడిగా అపాయింట్మెంట్ ఆర్డర్లు రేవంత్ రెడ్డి గారికి గల కారణాలు ఏంది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ 1 పోస్టులను నిజంగా అమ్ముకున్నది. ఎందుకంటే ఇవాళ టీజీపీఎస్సీ సమాధానం లేదు. 18 మంది ఎక్కడి నుంచి వచ్చారనే సమాధానానికి ఇప్పుడు దాకా ఆన్సర్ ఇవ్వలేదు. ఈ 18 మందే ఉన్నారా, ఇంకెక్కువ మంది ఉన్నారా అంటే యూపీఎస్సీ మోడల్ పాటిస్తున్నా అని చెప్తున్న టీజీపీఎస్సీకి 2 వేరు హాల్ టికెట్ ఇవ్వడం వల్ల మరి ప్రిలిమ్స్లో ఎవరు వచ్చారు, మెయిన్స్లో ఎవరు వచ్చారు, అసలు ఇంతకంటే ఎక్కువ వచ్చారా, లేకపోతే ఎవరైతే వాళ్ళకే కావాలనుకున్న వాళ్ళని ఎంచుకున్నారా, మాకేం అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము కాంగ్రెస్ పార్టీగా గెలిపించుకొని ఇలా మిమ్మల్ని సీఎంగా చేసింది కూడా ఈ నిరుద్యోగులు మాత్రమే. ఈ నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడతారనుకున్నాం. కానీ ఇవాళ నిరుద్యోగుల తరఫున మీరు ఇవాళ మమ్మల్ని నిండా ముంచే ప్రయత్నాలు చూస్తాను. ఏ విషయంలో కూడా ఇవాళ రిజర్వేషన్ విషయంలో కూడా ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఈ ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని రిజర్వేషన్లు కల్పిస్తున్నానని చెప్తే మీరు మాత్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్యాయం చేశారు. ఇవాళ మాకు రావాల్సిన ఉద్యోగాలు రానియకుండా చేశారు. మా హక్కులను కాల రాశారు. మేము ఒకే చెప్తున్నాం, మీరు రిజర్వేషన్లు తీసేసే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఒకే చెప్తున్నాం, నిరుద్యోగుల జోలికి రాకండి. నిరుద్యోగులు చాలా కష్టపడి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయినా మీరు వాళ్ళు ఒత్తాసు పలకుండా ఎవరైతే కొత్తగా అపాయింట్మెంట్ వచ్చిన వాళ్ళు నిజంగా రాసినట్టు, వాళ్ళు నిజంగా రాసి ఉంటే ఒకటి జెల్ పెన్తో రాసినట్టు, ఒకటి ఏ పెన్తో రాసినట్టు, మరి నేను జెల్ పెన్తో రాసినావో ఏ పెన్తో రాసినావో మళ్ళీ ఇంకోసారి రాయడానికి ఏం నొప్పి మీకు అంటే మీరు నిజంగా ఇవాళ డబ్బులు పెట్టి కొనుక్కున్నారా? మరి ఏం దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు దాకా మేము ఒక మార్గం చెప్తున్నాం, 15 వరకు ఆగాల్సింది. ఈ ఆగకుండా మీరు ఇట్లా చేయడం వల్ల ఇలా తీవ్రమైన అన్యాయం ఇలా నిరుద్యోగులు జరిగింది. తెలంగాణలో గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చి ఇవాళ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం దాదాపు 14 సంవత్సరాలు ఆగింది. మరి పూర్తి జడ్జిమెంటు వచ్చేదాకా ఎందుకు ఆగలేకపోతుంది అంటే ప్రభుత్వం అంత ఎందుకు భయపడతా ఉంది? టీజీపీఎస్సీ ఎందుకు అంత భయపడతా ఉంది? జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు తీరని అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పటికిప్పుడే రిజల్ట్ ఇచ్చి ఈరోజే నియామకాలు ఇవ్వడానికి స్టే ఎత్తేయడం వెంటనే నియామకాలు ఇవ్వడానికి గల కారణాలు ఏంది? 18 పేపర్లకు సంబంధించి లెక్కలు చూపెట్టకుండా మరి ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు కదా, మరి రేపటి రోజున తీర్పు మళ్ళా మాకే అనుకూలం వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ కాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి అయినా మేము పోతాం. మరి దాంట్లో కూడా అనుకూలంగా మీకు మాకే అనుకూలం వస్తుంది. మరి అప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఏం చేసుకుంటారు? నిజాయితీ పరులైన కొంతమంది ఉద్యోగాలు పొందిన వాళ్ళు అయితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మాకు జాబులు వచ్చినాయి, మళ్ళీ ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి రేపేమైనా అయితే దానికి బాధ్యులు ఎవరు అనేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే మీరు చేసిన మొత్తం తప్పులు తడాక అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేయడంలో స్పష్టత అనేది బరాబర్ కనబడతా ఉంది. ఎందుకంటే ప్రతి ఉద్యోగంలో అమ్ముకోవడం, వాళ్ళు పైసలతో అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకునే పనిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డదనేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కింద స్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి దాకా అంతా నిరుద్యోగులను ముంగడు చూపించి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని
చెప్పేసి బూటకు మాటలు ఒక సినిమాలాగా డ్రామాలాగా క్రియేట్ చేసి ఆ ఉద్యోగాలు మొత్తం అమ్మే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనేసి స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాల్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది. మన తెలంగాణకు రావాల్సిన విద్యార్థులకు నాన్ లోకల్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రిజర్వేషన్ కేటగిరీలో చూపించి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాయంటే ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళ చిత్తశుద్ధి ఏంది, వీళ్ళు ఎంత దోచుకుంటున్నారు, ఒక్కొక్క పోస్టులకు ఎంత కమ్మారనేది స్పష్టత తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దీనికి ఇంకో కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి ఇంకో కారణం కూడా చెప్తాం. ఎందుకంటే ఇవాళ జీపీఓ నోటిఫికేషన్లో కూడా ఫస్ట్ నోటిఫికేషన్ జియో తయారు చేయడంలోనే జీరో సర్వీస్ ద్వారా మేము జీపీఓ నోటిఫికేషన్ భర్తీ చేస్తాం, మీరు రండి అని చెప్పి కొంతమందికి అవకాశం ఇచ్చారు. మరి ఇవాళ వాళ్ళకి జీపీఓలకి వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర ఎంతెంత తీసుకున్నారు మీరు, అందుకని వాళ్ళ సర్వీస్ ఇచ్చారు. వాళ్ళ సర్వీస్ లేకపోతే రాకపోయేటోళ్ళు, మా నిరుద్యోగులకు న్యాయం జరిగేది. మరి ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే ఎంత అక్రమంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1000 ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు. గతంలో మీరు ఇచ్చినట్టే దాదాపు 9000 పోస్టులు అంటే లాస్ట్ టైం మీరు ఇచ్చిన 22,000 పోస్టులు, లాస్ట్ ఇయర్ 22,000 ఇచ్చిన పోస్టులలో 9,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 30% ద్వారా భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. ఆ పోస్టులు ఎక్కడ పోయినాయి? ఎవరికి అమ్ముకున్నారు? టీచర్లకు అమ్ముకున్నారు, అవి హెచ్జిటి టీచర్లకు అమ్ముకున్నారు, ఉపాధ్యాయ సంఘాలకు అమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్లకు టెట్ వచ్చేసి కంపల్సరీ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇస్తే ఇప్పుడు వాళ్ళ కోసం మీరు హఠావుటిన పోయి ఢిల్లీకి పోయి మీ ప్రభుత్వం ద్వారా టెట్కి సంబంధించి మీరు అక్కడ సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తామా అంటున్నారు. మరి మీకెందుకు అవసరం అసలు? టెట్కు సంబంధించి 2 సంవత్సరాల్లో టీచర్లు క్వాలిఫై కానోళ్ళు మరి విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తారు అంటే వాళ్ళ దగ్గర కూడా మీరు పైసలు తీసుకొని ఇవాళ కోర్టుకు వెళ్తా ఉన్నది ఈ ప్రభుత్వం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసి వాళ్ళు దోచుకోవడానికి, డబ్బులు వెనకేసుకోవడానికి ముందున్నది తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తలేదు. అక్రమాలుగా ఒక 10%, 20% మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మిగతాయి మొత్తం అమ్ముకోవడంలోనే ఈ ప్రభుత్వం ముందున్నదన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గమనించాలి, నిరుద్యోగులు గమనించాలి. మీరు తిరగబడితే కానీ మీకు న్యాయం జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఇదే విధంగా ఉంటుంది. గతంలో 60 సంవత్సరాల చరిత్ర చూసినా కూడా తప్పులు తడకనే జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పిర్రు. కాంగ్రెస్ అంటే దోచుకోవడం అనేది స్పష్టంగా చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అధికారం వచ్చినప్పుడు కూడా అదే రిపీట్ అవుతూ ఉన్నాయి తప్ప ఎక్కడ ఇది జరగలేదు. ఇవాళ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లకి ఏదో చేసేస్తామంటున్నారు. కానీ మరి ఏది మీరు గ్రూప్ 1లో పాటించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ జియో నెంబర్ 29 నీ ప్రభుత్వమే ఇక్కడ తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసింది. మరి నువ్వు రిజర్వేషన్ అనే చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు, బీసీలకు న్యాయం చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ విధంగా బీసీలకు న్యాయం చేస్తూ ఉంటారు? మీరు పూర్తిగా రాజకీయం కోసం చేస్తూ ఉన్నది అనేది ఈ ప్రభుత్వం అర్థమవుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఇవాళ జియో నెంబర్ 29ని తీసుకొచ్చి ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థులకు తీరని అన్యాయం చేసిరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలకు పూర్తిగా అన్యాయం చేసిరు. ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ లోకల్గా చూపించుకోకుండా రిజర్వేషన్ కేటలకు వాళ్ళ పోస్టులు కేటాయించడంలోనే నీ ప్రభుత్వం, నీ చిత్తశుద్ధి, నీ దోపిడీ వ్యవహారం అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, నిరుద్యోగులకి చెప్తా ఉన్నాను న్యూస్ ద్వారా, దయచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళను ఓడగట్టి అంతా పాతాళానికి తొక్కాల్సిందిగా మీ నిరుద్యోగులు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నేపాల్ తరహాలోనే మళ్ళా నిరుద్యోగులు గ్రూప్ 1 అభ్యర్థులు కానీ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన నిరుద్యోగులు కూడా మీకు అంతా పాతాళానికి తొక్కుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ బిడ్డ, మీరు ట్రాన్స్పరెంట్గా ఏ విషయంలో కూడా ముందుకెళ్ళకపోతే మాత్రం మీకు మాత్రం ఈ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.